హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే ఇంకా ఆడవాళ్ళకి యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. కొన్ని నాకు వచ్చిన కొన్ని టిప్స్లో వన్ టిప్ అన్న మీకు హెల్ప్ అవుతుందని, ఒక టిప్ అన్న మీకు హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. అంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు తెలిసిన టిప్స్ అనేది కామెంట్ చేయండి. ముందుగా మనం వంటింట్లో గ్లాసులు అనేవి అప్పుడప్పుడు అతుక్కుపోతూ ఉంటాయి కదా, అంటే వాటర్ దాంట్లోకి వెళ్ళేసి ఇంకా అది అతుక్కుపోయి వెళ్ళాయి కదా. సో అట్లా వెళ్ళాలి అంటే కొంచెం 2 చుక్కలు కొబ్బరి నూనె పోసినట్టయితే ఇట్లా మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, సమ్ టైమ్స్ హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే ఇక్కడ వెల్లుల్లిపాయలు మనము పచ్చి వెల్లుల్లిపాయలు తీసుకున్నప్పుడు అవి మనము దంచడానికి కానీ ఒలడానికి కానీ మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అంటే ఒలవడానికి, దంచడం ఈజీయే కానీ ఒలవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అంటే మనకి ఈజీగా రావాలంటే ఏం చేయండి, ఒక గిన్నెలో అంటే ఈరోజు మనకి కావాలనుకున్నప్పుడు ఇంకొక గిన్నెలో ఒక ఎల్లిపాయ వేసేసుకొని సరిపడంత వాటర్ వేసుకొని ఒక 5 to 10 minutes నానబెట్టేసుకుంటే మనకి ఇదిగో ఇట్లా ఈజీగా మనకి ఒలవడానికి అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఈ టిప్ అయితే మన ఆడవాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే వంటింటి చిట్కాలు కాబట్టి తప్పకుండా ఒక్క టిప్ అన్న హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి, 100% అయితే వర్క్ అవుతుంది అన్నమాట. నేనైతే మ్యాక్సిమం ఎప్పుడైనా ఎక్కువ ఒలుచుకునేది ఉన్నా అనుకో ఒక 5 minutes అలా నానబెట్టేసి ఇదిగో ఇలా నానింది. ఇది అంతకుముందు నేను నానబెట్టేశాను. ఇది మీకు వీడియోలో ఇలా చూపిస్తున్నాను అన్నమాట. ఈజీగా కొలవడానికి వచ్చేస్తుంది, తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే ఇక్కడ పల్లీలు, ఇంకా మనము షాప్ నుండి ఎప్పుడైనా పల్లీలు తీసుకొచ్చుకున్నప్పుడు ఇంకా అలానే డబ్బులు పోస్తూ ఉంటాము. అవి కొన్ని డేస్కి మనం అంటే వాడతాము, మ్యాక్సిమం కొన్ని డేస్ వాడకుండా ఉంటాయి కదా. ఇంకా అలా మనం ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్స్కి కానీ నాన్ వెజ్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అలా చేసుకుని తింటాం కదా. సో అప్పుడు పల్లీలు అనేవి పక్కన పెట్టేస్తాము. ఎక్కువ డేస్ అనేసరికి ఇందులో చిన్న చిన్న పురుగులు లాంటివి దుబ్బు పట్టేయడం జరుగుతుంది కదా. సో ఇంకా అట్లా అవ్వకుండా ఉండాలంటే అందులో ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని పెట్టుకోండి. చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట, పురుగు అనేది పట్టదు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కిస్మిసెస్ అన్నమాట. మనం బాక్స్లోనే ఉంచితే మెత్తగా అయిపోతాయి. అండ్ ఒకటి అతుక్కపోయి చీమలు పట్టిస్తూ ఉంటుంది కదా. మనం ఇలాగా గ్లాస్ జార్లు కానీ నార్మల్ డబ్బాలో కానీ వేసుకున్నా పర్లేదు, ఏ డబ్బాలో వేసుకున్నా పర్లేదు. వాటిలో చీమలు పురుగులు అట్లా అవ్వకుండా ఉండాలంటే అండ్ ఎక్కువ రోజులు బాగుండాలి అని అంటే 2 లవంగాలు వేసుకోండి. 2 లవంగాలు లేకపోతే మనకి క్వాంటిటీని బట్టి ఎక్కువ ఉంటే ఎక్కువ లవంగాలు వేసుకొని పెట్టుకోండి. ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉంటాయి, పురుగులు పట్టకుండా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది. అంటే చాలామందికి బాడీ వేడి చేస్తుంటుంది కదా, అంటే బాడీకి పింపుల్స్ రావడం కానీ వేడవ్వడం బాడీలో అలాంటివి మార్పులు జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు నైట్ 1 స్పూను ధనియాలు నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తాగితే బాడీలో ఉన్న హీట్ అంతా పోతుంది. ఇదైతే ఖచ్చితంగా బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఎవరికైతే బాడీలో ఎక్కువ హీట్ ఉంది, బాగా పింపుల్స్ వస్తున్నాయి, బాడీకి పింపుల్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఈ టిప్ని యూజ్ చేయండి. 100% అయితే వర్కౌట్ అవుతుంది. నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తానన్నమాట. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే ఇక్కడ నైట్ మెంతులు నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తాగడం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, అంటే డెలివరీ అయిన తర్వాత మనకి బెల్లీ ఫ్యాట్ వస్తుంది కదా. సో అట్లా అది బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఇదైతే మంచి రెమెడీ అని చెప్తాను. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. నేను రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తూనే ఉంటాను. ఆ విషయం అందరికీ తెలుసు అన్నమాట. తెలియని వాళ్ళు ఎవరైనా న్యూగా ఛానల్ చూసిన వాళ్ళకి హెల్ప్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. నైట్ 1 స్పూన్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తాగండి. మీకైతే బెల్లీ ఫ్యాట్ అయితే మ్యాక్సిమం వరకు తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ మనం డైరెక్ట్గానే కట్ చేస్తాము లాకీలో. అప్పుడు వచ్చి ఏంటంటే ఇంకా మనకి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట ఐస్కి. ఇంకా అట్లా వాటర్ రాకుండా ఉండాలి అంటే మనము ఆనియన్స్ కట్ చేసుకుంటాం, వంట చేస్తామని ఒక 5 minutes ముందు వాటర్లో ఆనియన్స్ వేసేసి ఉంచేసి ఆ తర్వాత నార్మల్గా కట్ చేసేసుకుంటే మనకి కళ్ళకి వాటర్ అనేది రాదన్నమాట. ఈ విధంగా ఆనియన్స్ మనము వంట చేసేటప్పుడు యూజ్ చేస్తే, ఈ ట్రిక్ అనేది యూజ్ చేస్తే ఎవరికైతే ఆనియన్ పడదు, ఎక్కువ వాటర్ వస్తాయి అని అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మన లేడీస్కి.
నాకైతే చాలా భయం అన్నమాట ఆనియన్స్ కట్ చేయడమే. అంటే వాటర్ వస్తే పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలు మనం కట్ చేసుకుంటే మనకి చాలా వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ టైం లేనప్పుడు 2-3 నిమిషాలు నానినా కూడా పర్లేదన్నమాట. ఇలా నానబెట్టుకొని కట్ చేసుకుంటే మ్యాక్సిమం వరకు మనకి ఐస్ నుండి వాటర్ అయితే రావన్నమాట. ఈ ట్రిప్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి, తర్వాత కామెంట్ చేయండి ఎలా వర్క్ అయ్యింది అనేది. నెక్స్ట్ టిప్ అయితే మనకి అందరికీ ఫేవరెట్ అయిన చాయ్. సో చాయ్ మనకి చాలా బాగా రావాలన్నా, స్మెల్ మంచిగా రావాలన్నా, టేస్టీగా చాయ్ రావాలన్నా ఏం చేయండి అంటే యాలకులు ఉంటాయి కదా, సో ఆ యాలకులు దంచి వేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా ఎలా ఉన్నాయో ఒక 3-4 అంటే చపాతీని బట్టి తీసుకోండి. ఇంకా 3-4 తీసుకొని ఇంకా అందులో వేసి ఇంకా క్యాప్ పెట్టేసి ఉంచేయండి. ఇంకా అలాగే మనం రెగ్యులర్గా వాడతాం కదా దాన్ని, అంటే మనం నార్మల్గా తీసి వేయచ్చు, లేదంటే డైరెక్ట్ అలా వేసినా కూడా ఏం కాదన్నమాట. ఇలా వేసుకుంటే మనకి చాయ్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫైనల్ దట్ టిప్ వచ్చేసి ఎక్కువ ఫ్యాట్గా ఉన్న వాళ్ళ కోసం అనమాట. కొంచెం లావుగా ఉన్నాము, మేము డైటింగ్ చేస్తున్నాము, డైట్ చేయాలి, కొంచెం సన్నగా అవ్వాలి అన్న వాళ్ళ కోసం అయితే ఏదైతే చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఒక 10-15 మినిట్స్ నానిన సబ్జా గింజల్ని తీసుకొని ఇంకా మనం నానబెట్టేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకొని ఒక్క బాటిల్ వాటర్ తీసుకోండి. అంటే డే టైంలో ఇది, అంటే మనం డైలీ వాటర్ అయితే తాగుతాం కదా ఖచ్చితంగా. సో అదే బాటిల్లో మనం ఒక 2-3 నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే అది కొంచెం మనకి ఎక్కువనే వస్తుంది కదా, ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చిందనమాట. అవి కొంచెం ఉబ్బినాయి కదా, ఇలా వచ్చింది. బాటిల్లో వేసుకొని ఇంకా మనం డైలో తాగి అందులో కొంచెం ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకొని డైలీ ఇలా ఒక 1 మంత్ కంటిన్యూ చేసినాం అనుకో డైలో, ఇక మంచి మనకి కొంచెం వెయిట్ అనేది తగ్గిపోతుంది, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇందులో అయితే మనం ఒక హాఫ్ లెమన్ లేదా 1 లెమన్ వేసుకొని ఇంకా డైలో మనం డే అంతా కూడా తాగినాం అనుకో మంచి రిజల్ట్ అయితే తొందరగా వస్తుంది. ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదండి మన ఆడవాళ్ళకి అందరికీ కూడా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్, హెల్తీ టిప్స్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనకి మన ఆడవాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే టిప్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి.